అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే, జై శ్రీమన్నారాయణ. గురుగారు, వినాయక చవితి మనం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటాం. వినాయకుని వ్రత కథ మీ మాటల్లో వివరించండి. ఈ వినాయక చవితి అనేది చాలా గొప్ప పండగ అనమాట. వినాయక చవితి అనేది ఎవరైనా చేసుకోదగ్గ పండగ. చిన్న పెద్ద, తక్కువ ఎక్కువ, వర్ణాలు ఏమి లేకుండా చేసేటువంటిదే వినాయక చవితి. స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా చేసేదే. దీంట్లో మేజర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలామందికి వచ్చేది ఏంటంటే రథ కథ. ఈ వినాయక చవితి రథ కథ ఏంటి అంటే, సత్యనారాయణ స్వామికి రథ కథ ఉంటుంది, వెంకటేశ్వర స్వామికి రథ కథ ఉంటుంది, సో కనకదుర్గమ్మ వారికి రథ కథ ఉంటుంది, లక్ష్మీదేవికి రథ కథ ఉంటుంది. అలానే చాలామందికి తెలియకుండా కూడా రథ కథలను చేస్తూ ఉంటారు, పారాయణం చదువుతూ ఉంటారు. అలానే వినాయకునికి కూడా, వినాయక స్వామికి కూడా రథ కథ అనేది ఒకటి ఉంటుందన్నమాట. అసలు వినాయక చవితి ఎలా వచ్చింది, అసలు వినాయక చవితి ఏంటి, సో దీన్ని తెలుసుకోవాలని చాలామంది ఉంటారు. మనకి ఇప్పుడు కామన్గా ఏంటంటే బుక్స్లోను, యూట్యూబ్స్లోను అన్నిట్లో దొరుకుతుంది, కానీ అంత టైం కానీ అంత తెలుసుకోవాలని కానీ ఎవరికి ఉండదన్నమాట. కానీ కొంచెం గుప్తంగా తెలుసుకుంటే మనం కూడా చేస్తున్నందుకు సాటిస్ఫాక్షన్. ఒక షర్ట్ కొన్నామంటే ఆ షర్ట్ గురించి తెలుసుకొని తీసుకున్నాం అనుకోండి, లాంగ్ టైం ఉంటుంది. కానీ వినాయక చవితికి రథకథ తెలుసుకుందాం అనుకోండి, ఆ ప్రత్యేకత ఏంటి, ఆ రథకథ తెలియడం వల్ల విలువ ఏంటి, ఆ విలువ తెలియడం వల్ల మనం ఎలా ఆచరించాలని కూడా తెలుస్తుంది. తెలుసుకున్నాక మనకు కూడా ఒక ఎంత గౌరవం కూడా పెరుగుతుంది దాని మీద. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకున్నాం అనుకోండి, తన గురించి ఒక గౌరవం అనేది మనకి పెరుగుతుంది. సో అలానే రథకథ తెలుసుకుంటే ఏమొద్దంటే, ఆ రోజుల్లో అలా జరిగింది కావాలి, మనం కూడా గౌరవించాలి అనేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఆ ఊరేగింపు, ఇప్పుడు డీజిల్ కానీ అన్నీ కూడా తగ్గించుకొని పవిత్రంగా చేసేదానికి ఆస్కారం కూడా ఉంటుందని ఒక చిన్న ఆలోచనతో ఈ రథకథ మొదలవుతుంది అనమాట. వినాయక చవితి రథకథ ఏంటంటే, అసలు వినాయకుడు అనే అతను ఎలా సృష్టించబడ్డాడు అనేది దీనికి మొదలనేది ఒక చిన్న కథ ఉంటుందన్నమాట. అంటే పూర్వము గజానుడని ఒక శివుని భక్తుడు ఉండేవాడు. ఇతను బేసిక్గా రాక్షసుడు. ఈ గజానుడు అనే వ్యక్తి రాక్షసుడు. ఇప్పుడు దేవుళ్ళకి ఏంటంటే రాక్షసుడా లేక మంచి వ్యక్త అనేది ఏమి ఉండదు. ఎంతైతే భక్తి చాటుతారో, ఎంతైతే మనస్ఫూర్తిగా తనని ప్రేమిస్తే తనకి ఆరాధిస్తారో వాళ్ళకి వాళ్ళ కోరికలు తీర్చేటువంటి విధానం దేవుళ్ళకి ఉంటుంది. అందులోని శివుడు ఏంటంటే బోలాశంకరుడు. ఆయన కోరికలు తీర్చడంలో ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి, అందరికీ తెలిసిన విషయమే. బోలాశంకరుడు ఏంటంటే స్వామివారికి ఒక చెమ్ము నీళ్లు అతనికి అభిషేకం చేసి కోరికలు కోరినా కూడా ఊరకని ఎలా తీర్చేస్తుంటాడు అనమాట. తను మంచి వ్యక్త చెడు వ్యక్త అనేది ఆలోచించరు ఆయన. అలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తి శివుడు అనమాట. ఈ శివునికి ఈ యొక్క గజానుడు అనే ఒక రాక్షసుడు పూజలు తపస్సులు చేస్తూ అతన్ని ఆరాధిస్తూ ఉంటారనమాట. ఒక రోజున ఏం జరిగిద్దంటే, శివుడు ప్రత్యక్షం అవుతాడు. శివుడు ప్రత్యక్షం అవగానే ఇతనికి ఏం కోరిక కావాలని అడుగుతాడనమాట. నేను ఏం చేసినా సరే నన్ను ఎవరు ఢీకొనకుండా, ఏ దేవతలు కూడా నన్ను ఏమీ చేయకుండా ఉండే కోరిక కోరతాడనమాట. ఎవరు ఓడించకుండా కాకుండా నేనేం చేసినా కూడా ఎవరు నన్ను ఏమనేది లేకుండా మూల్లోకాలు నేను తిరిగి వచ్చేలాగా. సో ఇతను ఆలోచించినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో, నాకు ఆస్తి కావాలి, డబ్బు కావాలి, అందరూ నాకు అథారిటీగా ఉండాలి అనేటువంటి కోరికలు ఇతనికి లేనటువంటి కోరికలు. రాక్షసులు అంటే ఎలా ఉంటారు, ఇక ఈ కోరికలు అనేది కోరుతూ ఉంటారు. ఈ కోరికలు కోరినప్పుడు ఆయన సరే అని చెప్పేసి అని కోరిక వరం ఇస్తాడు. వరం ఇచ్చేస్తాడు గజానుడికి. ఈ వరం ఇవ్వటం వలన ఇతను ఏం చేస్తాడంటే, గజానుడు చాలా విపరీతమైనటువంటి చండాలమైనటువంటి పనులన్నీ చేయటము, విపరీతమైనటువంటి అన్నీ వేరేలా చేయటము, ఆ రాజ్యాలు మొత్తాన్ని, ముల్లోకాలను కూడా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. ముల్లోకాలను కూడా దేవతలు కూడా చేసేటువంటి పనులు ఆపటము, మంచి చేయకుండా జరగటము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు అనమాట. కొట్టడము, లేకపోతే తనకి ఇష్టం వచ్చింది లాక్కోవటము, ఇలాంటివన్నీ ముల్లోకాలను ఇబ్బంది పెట్టేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనకి సునామీ వస్తే ఎలా ఉంటుంది, ఇప్పుడు ఒక 1000 ఫ్యామిలీస్ ఉన్న దగ్గర సునామీ వస్తే, భూకంపం వస్తే ఎలా ఉంటుందో అలాంటి సృష్టించడం సాగాడు అనమాట. అంటే ప్రపంచం అంతా తనకే కావాలి అనే ఒక దురుద్దేశం ఎక్కువైపోయింది. నా వెనక శివుడు ఉన్నాడు, నాకు ఏదైనా చేయవచ్చు అనే ఒక దురుద్దేశం ఎక్కువైపోయింది అనమాట. డబ్బు ఎక్కువ ఉంటే ఎవరైనా అంతే చేస్తారు కదా, కామన్ మ్యాన్ కూడా అంతే చేస్తూ ఉంటారు. అయితే అలా చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ ఉండడం వల్ల ముక్కోటి దేవతలకు కూడా చాలా ఇబ్బందికరమైంది. తలకాయ నొప్పి అయిపోయాడు. గజానుడు అనేటువంటి వ్యక్తి చాలా తలకాయ నొప్పి అయిపోయాడు అనమాట. ఈ తలకాయ నొప్పి అవ్వడం వలన ఇంకెవరికి ఏం చేయాలో అర్థం కాదు. శివుడు వరం ఇచ్చాడు, దీనికి ఏంటి ప్రత్యామ్నాయం ఏంటి, పరిష్కారం ఏంటి అని ముక్కోటి దేవతలు ఆలోచిస్తాడు. ఆలోచించి ఎవరైతే నారాయణ ఉన్నారో
అంటే నారాయణుడు మనకి నారాయణుడు అంటే తెలుసు కదా మీకు. ఈ విష్ణుమూర్తి దగ్గరికి ముక్కోటి దేవతలు వచ్చేసి వేడుకుంటారన్నమాట. విష్ణుమూర్తి దగ్గరికి వేడుకోవడానికి గల కారణం ఏంటంటే విష్ణుమూర్తి శివునికి ఎంత చెప్తే అంత భావబొమ్మతుల్లాగా ఈయన మాట వీని వింటారు అనే ఒక దాంట్లో, శివునికి విష్ణుమూర్తి చెప్తేనే పని అవుతుంది అనే ఒక దాంట్లో ముక్కోటి దేవతలు కూడా, ముల్లోకాల్లో ఉన్న దేవతలు కూడా విష్ణుమూర్తి దగ్గరికి వచ్చేసి మాట్లాడతారు అన్నమాట. ఇంత ప్రాబ్లం ఉంది అతనితో, నాకు చాలా ఇబ్బంది అవుతుందండి, ఎవరు ఏ పనులు చేసుకోలేకపోతున్నారు, భక్తులు మా దగ్గరికి వచ్చి కోరికలు కోరితే మేము తీర్చలేకపోతున్నాము, అవి కొంతవరకు ఏదో అవుతున్నాయి, ఇలా అయితే చాలా ప్రాబ్లం ఇది, ప్రపంచమే అల్లకొలంలో అయిపోతుంది అని చెప్పేసి అని విష్ణుమూర్తిని కోరుతారనమాట. కోరటం వల్ల ఈ విష్ణుమూర్తి శివుని దగ్గరికి వెళ్ళి మరి ఇలా ఉంది, మరి ఏం చేద్దామని చెప్పేసి అని వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి మాట్లాడతారు. మాట్లాడటం వల్ల నేను చేసేది ఏం లేదు, నన్ను మనస్ఫూర్తిగా అతను ప్రార్థించడం వల్ల నేను అతనికి వరం ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చేసాను అని చెప్పేసి అని అంటాడనమాట. అన్న తర్వాత ఏదన్నా చేసేసి అతన్ని అతమారిస్తే ఈ యొక్క ముల్లోకాల్లో ఉన్నటువంటి ఈ సమస్యలు పోయేసి ప్రజలకి మంచి జరుగుతుంది అని చెప్పేసి అనగానే విష్ణుమూర్తికి వరం ఇస్తాడు. విష్ణుమూర్తికి ఏంటంటే మీరు ఏదైనా చేయొచ్చు, మీ రూపం కాకుండా వేరే రూపంలో వెళ్ళేసి తనకి అతమార్చు అని చెప్పేసి అని చేస్తారనమాట. అప్పుడు ఈ విష్ణుమూర్తి ముల్లోకాల్లో ఉన్నటువంటి ముక్కోటి దేవతలను తీసుకొని ఆ గజాననుడికి ఆ మాయాలోకం సృష్టించేసి అతన్ని అతమారిస్తారు. అతమార్చినప్పుడు ఏమైందంటే అతను లాస్ట్ కోరిక ఏంటంటే ఈ 3 దిక్కులు ఉంటాయి అన్నమాట. ఏంటంటే 4 దిక్కులలో 3 దిక్కులు. ఈ 3 దిక్కులు ఏంటంటే తూర్పు, పరమడ, దక్షిణం. ఈ 3 దిక్కుల్లో ఉన్నటువంటి ఏదైతే 3 దిక్కులు ఉంటాయో ఈ 3 దిక్కులో తలపెట్టి పనుకుంటే ఏమవ్వదు. అదే ఉత్తర దిక్కులో తలపెట్టి పనుకుంటే వీళ్ళని నేను అనుకున్నటువంటి దానికి తీసుకెళ్ళిపోతాను, నాకు ఏదైతే శివుని వరం ఇచ్చాడో ఆ వరానికి సరిపడా ఈ ఉత్తర దిక్కులో పడుకున్న వాళ్ళని నేను ఏదైనా చేసుకోవచ్చు అనే ఒక ఆ వరం అయితే ఉంటుందన్నమాట ఆయన దగ్గర. చనిపోయినప్పటికీ కూడాను ఈ వరం అతనికి ఉంటుందన్నమాట. అతనికి తల ఖండిచ్చేస్తారు, ఉత్తర దిక్కులోనే ఖండిచ్చేస్తారు. అందుకని ఉత్తర దిక్కున అనేది మానవుడు పనుకోవడానికి ఉండదన్నమాట. ఇక్కడే కాదు, విదేశాల్లో కూడా ఉత్తర దిక్కును పనుకున్న పాపానికి అయితే మానవుడు ఉండదన్నమాట. సైంటిఫిక్గా కూడా మానవుడు ఉత్తర దిక్కు పడుకుంటే ఏమైందంటే బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం బ్రెయిన్కి వెళ్ళిపోయేసి ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ఛాయిసెస్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, బ్లడ్కి రిలేటెడ్గా ఉంటాయి. సో ఉత్తర దిక్కు పడుకోవడానికి సైంటిఫిక్, అది ఉత్తర దిక్కు పడుకోవడానికి ఈ కథ ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఇది ఒక సబ్జెక్ట్. అయితే ఈ కథ అతనికి అతమారిస్తారు, క్లియర్ అయిపోతుంది, చనిపోతారు. వీళ్ళంతా పండగలు చేసుకుంటూ బ్యాండ్ మేజాలు వహించుకుంటూ ఒక శివుణ్ణి కానివ్వండి, విష్ణుమూర్తిని కానివ్వండి పొగుడుకుంటూ అలా వచ్చేస్తుంటారు అన్నమాట. అయిపోయిన తర్వాత ఇతను వస్తుంటాడు, కైలాసానికి వెళ్తుంటాడు శివుడు. అది అతమార్చిన తర్వాత కైలాసానికి శివుడు వెళ్తుంటాడు. ఈ శివుడు కైలాసానికి వెళ్ళేటప్పటికి ఏమైందంటే పార్వతీదేవి రెడీ అవ్వడానికి స్నానం ఆచరించడానికి వెళ్తుండిద్ది. స్నానం ఆచరించడానికి పార్వతీదేవి లోపలికి వెళ్ళేటప్పుడు ఏమవుద్దంటే ఒక కాపలా వ్యక్తి ఉండాలి, ఒక కాపలా వ్యక్తి ఉండాలని చెప్పేసి అని తను ఆచరించేటువంటి చున్నిపిండి, ఇప్పుడు మనకి బాత్ పౌడర్ దొరుకుతూ ఉండేది కదా, అట్లానే వాళ్ళలో ఈ సబ్బులు సోప్స్ వాడరు. ఈ చున్నిపిండి ఏదైతే ఉందో ఈ నవధాన్యాలతో చేసినటువంటి పిండి, చున్నిపిండి అనేది నవధాన్యాలతో చేస్తారు. ఈ చున్నిపిండితో ఒక చిన్న బొమ్మను తయారు చేస్తుంది. ఆ బొమ్మను తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తుంది. ఆ ప్రాణప్రతిష్ఠ చేసేసి కాపలా పెట్టేస్తుంది అనమాట. కాపలా పెట్టేసి ఈవిడ స్నానం ఆశించడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా శివుడు వస్తాడు. శివునికి తెలియదు కదా ఇవన్నీ. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన ఆనందంతో వస్తాడు. పార్వతీదేవితో నేను చేసినటువంటి గొప్ప కార్యాన్ని ఇక్కడ చెప్పుకోవాలని చెప్పేసి అని శివుడు రావడం జరుగుతుందన్నమాట. ఈ ఒక శివుడు వచ్చేటువంటి దాంట్లో లోపలికి వెళ్ళేదానికి లేకుండా ఈ బొమ్మగా తయారు చేసినటువంటి వ్యక్తిని ఎవరైతే ఉన్నారో ఈయన గణేష్ అనే పేరు పెడతారు. ఈ బొమ్మగా చేసినటువంటి వ్యక్తి పేరు గణేష్ అని పెడతారు. అయితే ఈ గణేష్ అనే వ్యక్తి ఇతనికి తెలియదు, శివునికి తెలియకపోవడం వలన ఏమవుద్దంటే ఇక అతను ఆపుతాడు. గణేష్ అనే వ్యక్తి మా అమ్మ స్నానం ఆచరిస్తుంది, లోపల రెడీ అవుతుంది, మీరు వెళ్ళడానికి లేదు అని చెప్పేసి అని అడ్డం పడతారనమాట. లేదు నువ్వు వెళ్ళాల్సిందే, నువ్వు నన్ను ఆపడానికి లేదని చెప్పేసి అని తనకి తల ఖండిస్తాడు. నువ్వు నన్ను ఆపేంతటోడు, ముల్లోకాల్లోనే నేను గొప్ప దేవుణ్ణి, నువ్వు నన్ను ఆపుతావా, నువ్వెంతున్నావు అని చెప్పేసి అని ఇతనికి తల ఖండించేసి లోపలికి పార్వతి దగ్గరికి వెళ్తారనమాట. పార్వతి దగ్గరికి వెళ్ళగానే అన్ని మాటలు అయిపోయిన తర్వాత ఇక్కడ నేను బొమ్మను సృష్టించాను, మన అబ్బాయి గణేష్ ఇట్లాగా అని చెప్పేసి చెప్పాను. మన అబ్బాయి గణేష్ ఏంటంటే ఇక్కడ ఉన్నది నేనే, ఇక్కడ ఉన్నది అబ్బాయి మన అబ్బాయి అని చెప్పేసి అని, అంటే కాపలాదాడిని ఇట్లా పెట్టేశాను, మన అబ్బాయి గణేష్ అని చెప్పేసి ప్రాణప్రతిష్ఠ చేశాను అని చెప్పి మాట్లాడగానే అయ్యో నేను తప్పు చేసేసాను,
ఇంకా నాకు ప్రత్యామ్నాయం లేదు అని చెప్పేసి అని అనుకునే టైంలో బ్రహ్మదేవుడు వచ్చేసి లేదు దీనికి పరిష్కార మార్గం ఉంటుంది, ఈ పరిష్కార మార్గం కింద మీరు ఖండించినటువంటి గజానుడి ఒక తల తీసుకొచ్చేసి మన గణేష్కి చేయొచ్చు అని చెప్పేసి అనేప్పటికీ అప్పటికప్పుడు పోయేసి ఆ ఉత్తరం వైపు పడినటువంటి తలను తీసుకొచ్చేసి గణేశునికి ఇచ్చేస్తారనమాట. అప్పుడు ఆయన గజానుడు కాస్త ఈ రూపంలో గణేష్గా మారిపోయారు. ఆయనకి ఇచ్చిన శాపం ఏంటంటే నేను చనిపోయినప్పటికీ నీ కడుపున నేను పుట్టాలి అని అక్కడ గజానుడికి శాప విమోచన చేసేసి అతను లాస్ట్ కోరికని అతను నిర్వర్తిస్తాడు. అది ఇక్కడ ఏమవుతుందంటే ఆ తలను తీసుకొచ్చేసి ఇక్కడ వీళ్ళ కొడుకుగా భావించినటువంటి పార్వతీదేవి సృష్టించినటువంటి ఈ గణేష్కి ఆ తలను తీసుకొచ్చి అతికిచ్చేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళ కొడుకుగానే అయ్యాడు. రాక్షసుడు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రాయశ్చిత్తంగా తనకి పడ్డటువంటి శిక్ష సాగగా అతను కోరిక పరంగా కొడుకుగా అయ్యాడు. గణేశుడు కాస్త గజానుడు అయిపోయాడు అనమాట. వినాయకుడుగా తనని కొలవడం జరుగుతుందన్నమాట. అది ఒక కథాంతరం, వినాయక చవితి రావడానికి కథాంతరం అది. తర్వాత కాలంలో ఏమవుతుందంటే ఈ గజానుడికి ఇప్పుడు ముక్కోటి దేవతలు ఏదైతే చేస్తూ ఉన్నారో వీళ్ళకి ఏమవుతుందంటే విఘ్నాలు అవుతాయి. మనం చేసేటువంటి ఇప్పుడు మీరు భక్తులు ఉన్నారు, ఒక అమ్మవారికో లేకపోతే ఒక విష్ణుమూర్తికో మీరు ఏదైనా దండం పెట్టుకొని పని కావాలని చెప్పంటే అమ్మవారు మనకి పని చేసే లోపునే విఘ్నాలు అవుతాయి అనమాట. ఏదో సముద్రం నుంచి వలల్లో వచ్చేసి ఆగిపోవటమో లేకపోతే అగ్ని రూపంలో ఆగిపోవటమో ఇలా విఘ్నాలు అవుతూ ఉంటాయి. ఈ విఘ్నాలు అయ్యేటప్పటికి ఏమవుతుందంటే అందరూ కలిసి మళ్ళీ శివుని దగ్గరికి వస్తారు. శివుని దగ్గరికి వచ్చేసి మేము భక్తులకి సరిగా మేమేం చేయలేకపోతున్నాము, సరిగా కోరికలు వాళ్ళకి తీర్చలేకపోతున్నాము, విఘ్నాలు చాలా అవుతున్నాయి అన్నప్పుడు ఆ విఘ్న అధిపతిగా శివుడు ఒకరిని ఆర్తమించాలి అక్కడ. ఇప్పుడు మనకి పొలిటికల్లో వచ్చేసి మంత్రులు ఉంటారు, ఏ సంస్థకి లేకపోతే ఏ ఒక దానికి సంబంధించిన మంత్రి దానికి ఉంటారు, రెవెన్యూ అని లేకపోతే పౌర శాఖ అని లేకపోతే ఆర్థిక శాఖ అని ఉంటారు. ఇట్లానే అక్కడ ఏమవుద్దంటే ఈ విఘ్నాలు తొలగించడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి కావాలన్నప్పటికీ శివునికి వచ్చేసి వినాయకునితో పాటు ఇంకో కొడుకు కుమారస్వామి. ఈ కుమారస్వామిని వినాయకుని పిలిచేసి బాబు ఇట్లా మరి విఘ్నాలు ఇట్లా ఉన్నాయి, మీ ఇద్దరు అధిపతిగా ఉంటాను అంటే మీ ఇద్దరిలోనూ నేను విఘ్నేశ్వరునికి చెప్పినట్టుగా మీకు చెప్తున్నానని చెప్పేసి అని ఇద్దరిని కూర్చోబెట్టేసి మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత వీళ్ళిద్దరూ డిసైడ్ చేసుకోవడానికి ఇద్దరు పెద్దవాడు ఉన్నాడు, కుమారస్వామి ఉన్నాడు, అతను సెట్ అవుతాడు, అతనికి విఘ్నాలకు తొలగించేలాగా మాట్లాడదామని చెప్పేసి అనుకునేప్పటికీ వీళ్ళిద్దరికీ ఒక పరీక్ష పెడతారు. ఈ పరీక్ష ఏంటంటే ఒక టైమింగ్ ఇచ్చేసి ముల్లోకాల్లో ఉన్నటువంటి నదులన్నింటిలోనూ స్నానం ఆచరించి వచ్చిన వాళ్ళకి నేను ఈ పదవి ఇస్తానని చెప్పేసి అని అంటాడనమాట. ఈ వినాయకుడు ఏంటంటే కొంచెం బొద్దుగా లావుగాను కొంచెం పొట్ట వేసుకొని ఉంటాడనమాట, పొట్టిగాను ఉంటాడు, తను వెళ్ళలేడు పరిగెత్తలేడని చెప్పేసి అని. వినాయకుడికి వెలిక వాహనం ఉంటుంది, ఎలిక మీద వెళ్ళేసి ఎప్పుడు రావాలని చెప్పేసి అని ఉంటుంది. కుమారస్వామికి నెమలి వాహనం ఉంటుంది. అయితే ఇతని ముల్లోకాలు తిరిగేదానికి ఆస్కారం ఉంటుంది. వెళ్ళేసి స్నానం ఆచరించేసి తను చెప్పిన టైంకి వచ్చేస్తాడు. వచ్చేలోపు ఇతను శివునికి ప్రార్థిస్తాడు, నాన్నగారు మరి నేను వెళ్ళలేకపోతున్నాను, మరి నేను చేయలేకపోతున్నాను, మరి నాకుంటూ మరి పరిష్కారం ఉండాలి కదా అని చెప్పనగానే శివుడు ఆజ్ఞాపించేసి వీళ్ళకి ఏం చేస్తాడంటే ఒక చిన్న రెమెడీ రూపంలో ఒక చిన్న సలహా ఇస్తాడు. అదేంటంటే ఎవరైతే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నామాలు 108 నామాలు ఉన్నాయో ఇవి ఆచరించడంలో కూడా ముల్లోకాలు తిరిగి అన్ని నదుల్లో స్నానం చేసినటువంటి పుణ్యం వస్తుంది అని చెప్తాడు. అంటే అంత ప్రపంచం అంతా తిరిగే కన్నా కూడా ఒక దగ్గర కూర్చుని దగ్గర విష్ణుమూర్తికి ఆరాధిస్తే కూడాను ఆ ఫలితం ఉంటుందని చెప్పగానే ఇతనేం చేస్తాడంటే పార్వతీదేవి శివుని చుట్టూ తిరుగుతూ ముల్లోకాల చుట్టూ తిరిగినట్టు వాటిగా ఆ పుణ్యం అనేది ఇతనికి తగ్గించుకొనేసి ఆ పదవి లభించడానికి గల ఆ ప్రతిపాదనకి ఇతను ఏంటంటే అతను వచ్చేటప్పటికి వినాయకుడు అంతా ముల్లోకాల స్నానం చేసినటువంటి పుణ్యం వచ్చేసింది, వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఇతనే దీనికి రెమెడీస్కి కానివ్వండి, విఘ్నాలు రావడానికి కానివ్వండి, విఘ్నాలు తొలగించడానికి వినాయకుడు ఒక్కడే అర్హుడని చెప్పేసి అని కుమారస్వామి కూడా తగ్గేసి అన్నగారికే ఆ పదవి ఉంటుందని చెప్పేసి అని అన్నగారికే ఇచ్చేసి అని చెప్పేసి అని చేస్తారు. ఇది ఒకటి కథారూపం. ఆ విఘ్నాలు తొలగించడానికి వినాయకుడు అధిపతిగా ఉంటాడు. అందువలన వినాయక చవితిని మనము ఏ విఘ్నాలు లేకుండా వినాయక చవితికి పూజిస్తాము. ఇంకోటి ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదని ఒకటి ఉన్నది. అయితే ఈ ఒక ఆనందదాయకంలో వాళ్ళ అమ్మగారు ఈ పార్వతీదేవి గారు అంత ముక్కోటి దేవతలు కలిసేసి ఈ విఘ్నేశ్వరుడు విఘ్నాలకి అధిపతిగా ఉన్నాడు కదా, ఆ రోజు వాళ్ళకి ఏంటంటే పండగ చేసుకుంటారు. ఈ పండగ చేసుకోవడం వలన ఈ చంద్ర భగవానుడు చూస్తాడు.
చంద్రుడు చూసేసి నువ్వు ఏం చేస్తావు, ఇంత లావుగా ఉన్నావు, పొట్టేసుకుని ఉన్నావు, ఉండ్రాళ్ళు మింగేశావు, నువ్వు నాకు కాళ్ళకి నమస్కారం పెట్టలేకపోయావు, నువ్వు ఏం చేయగలుగుతావు అని చెప్పేసి అని వ్యవతాలు చేస్తాడు. వ్యవతాలు చేయగానే ఏమవుద్దంటే పార్వతీదేవికి కోపం వచ్చేసి నిన్ను ఈ రోజున, ఈ చవితి రోజున నిన్ను ఎవరు చూస్తే కూడా వాళ్ళకి విఘ్నాలు తప్పవు అని శపిస్తుంది. శపించడం ద్వారా జనారణ్యానికి మళ్ళీ కూడా ఆ రోజు చంద్రుని చూడటం వల్ల అందరికీ విఘ్నాలు, మళ్ళీ ఏ పనులు కాకపోవడం, తగాదలు అవటము, కొట్టుకోవడము, చేయని తప్పుకు శిక్ష అనుభవించడము, విఘ్నాలు అంటే అవే కదా, అవి ఉంటాయి అన్నమాట. అవి ఉండడం వల్ల మళ్ళీ జనాలు మళ్ళీ ముక్కోటి దేవతలు వెళ్ళేసి మళ్ళీ ప్రార్థిస్తారు, దీనికి ఏదైనా ప్రత్యామ్నాయం చూడండి, ఇలా అయితే జనాలు మళ్ళీ ఇబ్బంది. అప్పుడు ఆల్రెడీ విఘ్నాలు ఉన్నాయనే మనం వినాయకుడిని విఘ్నేశ్వరుడిగా పెట్టేసి విఘ్నాన్ని అధిపతిగా చేశాము, మళ్ళీ మీరు శపించేశారు, అతను క్షమించి ఏదో ఒకటి చేయండి అన్నప్పటికీ అప్పుడు పార్వతీదేవి ఏం చెప్తుందంటే వినాయకునికి ఎవరైతే మనస్ఫూర్తిగా మనశ్రద్ధలతో ఆ వినాయక చవితి రోజున పూజిస్తారో అప్పుడు వాళ్ళ మీద ఈ ఒక ఫలితం, ఈ ఒక ఎఫెక్ట్ ఉండదు, ఈ ఒక చంద్రుడికి సంబంధించినటువంటి ఆ శాపం ఉండదు అని అందరికీ చెప్తుంది అనమాట. అప్పటి నుంచి వినాయక చవితి అనేది అందరూ ఆచరించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటిదిగా 2-3 రకాలుగా కథలు ఉన్నాయి, 2-3 రకాలుగా అక్కడ చేసి ఫలితాలు కూడా ఉన్నాయి అన్నమాట. అలానే సూర్యుడు భగవానుడు పూజించకపోవడం వలన వాళ్ళ 7 యొక్క భార్యల వల్ల లోపాలు, ఇవన్నీ కూడా కథా సారాంశంలో అక్కడ కొన్ని రకాలుగా చూపిస్తారనమాట. ఇది వినాయక చవితి యొక్క కథ ప్రత్యాంశం. ఈ వినాయక చవితి రోజున ముఖ్యంగా ఏంటంటే ఈ కథ వినడం వలన ముఖ్యంగా మనం ఏం చేయాలి, మనం ఏం చేయకూడదు అనేది ఒకటి తెలుస్తుంది అనమాట. ఏదైతే చంద్ర భగవానుడు ఉన్నారో ఈ చంద్ర భగవానుడికి మనం పూజ చేసింది ఎలా తెలియాలి అంటే పూజ చేసేటప్పుడు కంకణ ధారణ అని ఉంటుంది. ఈ కంకణ ధారణ అనేది చేతికి కట్టుకోవడం వలన పూజ చేసినటువంటి ఫలము, ఆ రోజు వచ్చేటువంటి ఆ చంద్రకిరణాలు కూడా మంచి పవర్ఫుల్గా వస్తాయి అనమాట. ఆ చంద్రకిరణాలు పడటం వలన స్టమక్లో ఉన్న మనకు బ్రెయిన్స్, ఆ బ్రెయిన్లోని మనకు మైండ్ సెట్కి సంబంధించినటువంటిది, న్యూరో సంబంధించినటువంటిది, బ్లడ్ సర్క్యులేషన్ లాంటివి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను సైంటిఫిక్గా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్లనే ఆ రోజున కంకర ధారణ చేస్తారనమాట, చంద్రుడు చూసినా కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఉండడానికి. ఇది వినాయక చవితి రోజున కథ సారాంశము, ఆ రోజు వినాల్సినటువంటిది కథ అనమాట. ఇది వినాయకుని యొక్క కథ. వినాయక చవితి వ్రత కథ చాలా బాగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు.